ఒకటి కేకే గారి సర్వే, ఉమ్, 2 వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఈవీఎం స్టాంపరింగ్. ఉమ్. అంటే అసలు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటి అంటే అదే. కేకే గారు అంటే సింగిల్ డిజిట్ చెప్పడం కావచ్చు. ఉమ్. ఎందుకంటే 2019లో మీరు సింగిల్ అంటే డిజిట్ చెప్పారు. ట్యాంపరింగ్ చేసి ప్లస్ ఆ నెంబర్ నాకు ముందుగా చెప్పేశారు. వినండి, 2019లో మీరు సర్వే చేశారు. సేమ్ లైక్ జగన్ గారికి కూడా మీరు చెప్పిన డిజిట్ వచ్చింది. అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించింది ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, అటువైపుకు వెళ్ళిపోయాయి ఓట్లు అని. 2024లో కూడా అదే జరుగుతోంది. కేకే గారి సర్వే సింగిల్ డిజిట్ వచ్చింది, ఎట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళు ఈవీఎం స్టాంపరింగ్ జరిగింది, కూటమి కావాలని మోసం చేసి ఓట్లన్నీ మాకు రావాల్సిన ఓట్లన్నీ అటు వెళ్ళిపోయాయి అని. అసలు కేకే గారి సర్వేకి ఈ ఈవీఎం స్టాంపరింగ్ కి రెండు సంబంధం రాజకీయాలు అంటే ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మోడీ అమిత్ షాకి 2-3 కలిపి మొత్తం ఈవీఎం అన్ని మార్చేసుకొని నెంబర్స్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేసి అదే నెంబర్ మొత్తం మెజారిటీ మంచిగా వేసి ఆ నెంబర్ ఏదైతే ఫిక్స్ గా ఉంటుందో మొత్తం బయటపడితే డౌట్ వస్తుందని ముందుగా ఒకసారి చెప్పించాలని. దీనికి ఎవడున్నాడు అంటే బెస్ట్ గా 151 పోయిసారి వైఎస్ఆర్సీపీ చెప్పాడు. అతను చెప్తేనే కొంచెం బ్లస్ట్ అవుద్దని చెప్పి ఆ నెంబర్ నాకు సీక్రెట్ కూర్చోబెట్టి హోటల్లో మీటింగ్ పెట్టి ఆ నెంబర్ చెప్పి ఆ నెంబర్ నా చేత చెప్పించి అది మామూలుగా చెప్పొద్దు గట్టిగా చెప్పండి అని చెప్పి ఆ నెంబర్ కొంచెం అటు మళ్ళీ యాజ్ టీజ్కి వస్తే మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి కొంచెం అటు ఇటుగా ఏంటి అని చెప్పి వాళ్ళు ఫోన్లు మాట్లాడుకొని 161 అంటే 164 ఏంటి అలా చెప్పుకొని చెప్పారనే కదా ఉద్దేశం. అంతేనా? అలా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు మన బీజేపీకి కొన్ని సీట్లు ఎక్కువ వేసుకుంటారు కదా వాళ్ళు. ఇప్పుడు బీజేపీకి కంపల్సరీ టీడీపీ అవసరం పడే అంత పొజిషన్ తీసుకోరు కదా. ఒకటి నిజంగా మెజారిటీలు ఇవ్వాలంటే చంద్రబాబుకి మెజారిటీ పెంచుకుంటారు కదా, లీస్ట్ మెజారిటీ ఇవ్వరు కదా. కాంగ్రెస్ కి ఇన్ని సీట్లు ఇవ్వరు కదా, కాంగ్రెస్ తగ్గించేస్తారు కదా ఫస్ట్. వైఎస్ఆర్సీపీకే తగ్గించినప్పుడు కాంగ్రెస్ కూడా తగ్గిస్తారు కదా. సరే ఎన్ని క్వశ్చన్లు అనవసరం మామూలుగా. ఇప్పుడు పోయినసారి కూడా అన్నారు, టీడీపీ వాళ్ళు కూడా అన్నారు ట్యాంపరింగ్ జరిగింది, ఏదో జరిగింది, మమ్మల్ని అన్యాయం జరిగింది, లేకపోతే అన్ని సీట్లు వచ్చిన మేము 23 సీట్లు పోవడమైంది అని టీడీపీ కార్యకర్తలు కూడా అప్పుడు నమ్మారు. ఇప్పుడు ఆబ్వియస్ గా నాయకుళ్ళు ఇలా ఏదో చెప్తా ఉంటారు, కొంచెం నీకు లాజిక్ లెస్ గా ఉన్నామంటే అది కరెక్టే ఉంటుంది, లేకపోతే ఎంత అది చూడడం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. 151 సీట్స్ ఏంటి, 11 జగన్ గారు కూడా చెప్పినట్టుగా ఏం జరిగిందో దేవుడికో అనలేకపోయారు కదా. తెలుసు. అటువైపు పెద్ద పెద్ద కూటమిలో చాలా పెద్ద పెద్ద మంది నేతలు ఉన్నారు. సో ఏం జరిగిందో దేవుడికి తెలుసు అంటే ఆయన కూడా ప్రజలకి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇస్తున్నారు, ట్యాంపరింగ్ ఏమైనా జరిగింది అన్నట్లు. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారండి. యూ హ్యావ్ టు బిలీవ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ యూ గాట్. 1,30,00,000 మంది మిమ్మల్ని నమ్మారు అండ్ యూ హ్యావ్ టు గివ్ ఎ స్ట్రెంత్ టు దోస్ పీపుల్. మీరు నన్ను నమ్మారు, ఇంతమంది నమ్మారు, నా వెనకాల ఉన్నారు. ఈ 11 మంది రేపు ఉండొచ్చు పోవచ్చు, అది మ్యాటర్ కాదు. ఇంతమంది నమ్మారు, మీకు రిప్రజెంటేషన్ చేసే విధంగా నేను ఉంటాను. రేపు పొద్దున ఇంకా ఎక్కువ పర్సంటేజ్ మన వైపు నడుపుకునే మనం నడుచుకుంటాం, అంతేగాని ఈ అటు ఇటుగా మాట్లాడకూడదు. అసలు మీ దృష్టిలో ఈవీఎం స్టాంపరింగ్ అనేది జరుగుతుందంటారా? అసలు సాధ్యమయ్యే పనేనా? ఇంపాసిబుల్ కేసు అండి అది. ఇంత పెద్ద బూత్ లెవెల్ ఇంత పెద్ద నెట్వర్క్ లో పెట్టుకుని చేశారంటే చిన్న ఒక మిస్టేక్ అయినా జుబ్ అని మారిపోతాయి నెంబర్లు. ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్కటి క్రోడీకరించి చేసి అలా చేసుకున్నప్పుడు వాళ్ళకే ఫేవరెట్ గా వేసుకునే ఆస్కారం ఉంటుంది. ఇంత రిస్క్ తీసుకోరు కదా. బీజేపీకి మంచి ఇప్పుడు 400 పార్ అన్నారు, నీట్ గా అదే లెవెల్లో వేసుకునే వాళ్ళు ఇంత అవకాశం ఉండేది కదా. సరే 400 అంటే డౌట్ వచ్చినా 380 కన్నా ఉండేవాళ్ళు కదా ఏ కేసు వేసుకున్నా కానీ. బట్ కేఏ పాల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఇంట్లో నుంచే నాకే 22 ఓట్లు పడ్డాయి, తీరా చూసుకుంటే ఇప్పుడు నాకు 4 ఓట్లే ఉన్నాయి, మరి మిగతా అసలు 18 ఓట్లు ఎటు వెళ్ళిపోయినట్టు అని ఆయన కూడా హైకోర్టుని ఆశ్రయించారు. అసలు దీని వెనుక మర్మం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కేసారో మనకు తెలియదు కదా, మనం వాళ్ళని వ్యక్తిగతంగా అది వాళ్ళ ఇష్టం కదా. 22 మంది కుటుంబ సభ్యులు వెళ్ళారు, చాలా దగ్గర చూసారు ఎగ్జాంపుల్స్, వాళ్ళ ఓట్లే పడలేదు అది. సో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. ఓకే, సో ఆయన వాళ్ళు పైకి చెప్పింది వేరే అయ్యి ఉండొచ్చు, లోపల చేసింది వేరే అయ్యి ఉండొచ్చు. ఓకే, అండ్ కూటమి అని అంటున్నారు, కూటమి విజయం సాధిస్తుందని మీరు కూడా చెప్పేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన విషయానికి వచ్చేసరికి 21 out of 21 అని మీరు చెప్పారు. కానీ నాకు ఇక్కడ రైజ్ అవుతున్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు టీడీపీ వల్ల జనసేనకి పవర్ పెరిగిందా, అసలు లేకపోతే జనసేన వల్ల టీడీపీకి పవర్ పెరిగిందా? ఏ పార్టీ వల్ల అసలు ఏ పార్టీకి లాభం చేకూరింది? రెండు 1+1 భార్య వల్ల భర్తగా, భర్త వల్ల భార్యకి అంటాం కదా, రెండు అడ్వాంటేజ్ అనమాట. అంటే మేబీ రాంగ్ ఎగ్జాంపుల్ ఏమో భార్య భర్తలు అన్నాం, బట్ ఒక కాంబినేషన్ వెళ్ళడం ఇద్దరికి ఒక సెక్షన్ లో ఒక టీడీపీ చాలా బలంగా ఉంది, ఆర్గనైజేషన్ స్ట్రెంత్, మీడియా స్ట్రెంత్ చాలా బలంగా ఉంది, ఆల్రెడీ ప్లస్ గా కనపడుతుంది కంపారిటివ్లీ జనసేనతో పోలిస్తే. సో ఈ రెండు స్ట్రెంత్, అలాగే ఎమోషనల్ స్ట్రెంత్ ఎక్కువ జనసేనకి, మనం ఎట్లాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలి అన్న వేవ్, ఎలాగైనా చంద్రబాబు గెలిపించాలి దాంతో పోలిస్తే వీళ్ళకి
ఉన్న ఫస్ట్ టైం గెలుచుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు మనకు ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ రాలేదు కాబట్టి ఈసారి గెలిపించాలి, ఈసారి సానుభూతి ఎప్పుడు రాలేదన్న సానుభూతి ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ ఇంకోసారి గెలిపించాలన్న సానుభూతి. అవునా కదా, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా దీని వెయిటేజ్ దీంతో ఎమోషనల్ ఎక్కువ కరెక్ట్. బట్ దానికి కావాల్సిన స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. ఆర్గనైజేషన్గా స్ట్రక్చరల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఎలక్షన్ ఇంజనీర్ చేసుకోవాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ప్లానింగ్ ఏంటి, ఈ లెవెల్లో వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు దాంట్లో వీక్గా ఉన్నారు. ఆబ్వియస్గా కంపారిటివ్లీ ఈ రెండు కాంబినేషన్లో చూసుకుంటే అప్పుడు ఇద్దరికి 1+1 అనమాట ఆఫర్స్ లాగా. అంటే టీడీపీ లేకపోతే జనసేన గెలిచుండేది కాదు అనేది కొందరి వాదన. జనసేనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీకి ఇంత ఫామ్ లోకి వచ్చింది అని ఇంకొకరి వాదన. కూటమి ఇన్ని సీట్లు గెలిచిందంటే ఖచ్చితంగా టీడీపీ వల్లే, ఖచ్చితంగా జనసేన వల్లే. కూటమి గెలిచిందంటే ఇండివిజువల్ గా ఎన్ని గెలుస్తారు అనేది వేరే అంశం, అది ఎప్పుడు పోటీ చేస్తుంటే వాళ్ళ నాయకులు ఎలా నిల్చుంటే. కానీ ఇండివిజువల్ గా పోతుంటే ఈసారి అంటే కూటమి దాకా వచ్చి కూటమి లేకుండా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చాలా సీట్లలో చాలా మంచి పోటీ ఇచ్చింది, గెలుచుండేది లేదని చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కూటమి వల్లే అని ఎందుకు చెప్తాను, కూటమికి అడ్వాంటేజ్ ఏంటంటే 50% ఫస్ట్ కూటమి, తర్వాత వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్. ఓకే, అంటే ఇక్కడ పవన్ గారు అనేది ఓట్లు చీలనివ్వను అని ఎప్పుడైతే అన్నారో అదే మాట ఇక్కడ ఉపయోగపడింది అని అంటారు, అంతే కదా? 100%. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని అని విన్నాం, ఇది నేను ఎవరికి వీరాభిమాని కాదు. చంద్రబాబు నాయుడు అంటే అది కాదని అనుకుంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాన. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నాకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల ఆనందం లేదు, బాధ లేదు. గారు చంద్రబాబు నాయుడు గారు పని, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం వల్ల లేదా గెలవడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు, ఆనందం లేదు. నాకు రీఫార్మ్స్ ఎవరైనా తీసుకొస్తే, చేంజెస్ తీసుకొస్తే ఆనందం. ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్న్ లో అది అంటే సూపర్ 6 అయినా సూపర్ 9 అయినా ఈ ఫార్మ్స్ లో ఎటువంటి వ్యక్తిగతంగా అడుగుతున్నారు మీరు కాబట్టి, వ్యక్తిగతంగా అలాంటి రీఫార్మ్స్ ఎవరు తీసుకొస్తే వాళ్ళు అభినందనిస్తాను. మనసు లోపల నుంచి చాలా బాగుండాలి అనిపిస్తుంది. ఇప్పుడు లోపల కూడా ఇప్పుడు ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల ఎటువంటి డెవలప్మెంట్ జరగదని నేను 100% వ్యక్తిగతంగా నమ్ముతాను. అంటే మీ సర్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఖర్చుని ఆయనే పెట్టుకున్నారు అని ఒక ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి సర్వే చేసి పెట్టేది కూడా ఆయన ఖర్చు పెట్టుకుంటారు. మేము సర్వే చేసేది ఎమ్మెల్యేలకి, ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, జనసేన ఎమ్మెల్యే వాళ్ళ కాంటాక్ట్ అయ్యి సర్వే చేసి పెట్టుకుంటాం. ఫర్ సపోజ్ మీరు అది చెప్పొచ్చు ఇంకా కావాలంటే, మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి ఖర్చు ఆయనే పెట్టుకున్నారని, అది అంతవరకు నిజమే ఉండొచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ అజ్యూమ్ వాళ్ళ వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి కేకేటీ సర్వే చేయించుకోండి నేను పెడతానని చెప్పి పెట్టుకున్నాడు, ఆయన ద్వారా మనకు వచ్చి ఉండొచ్చు. లెట్స్ అజ్యూమ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సర్వే చేయించుకున్నాడు, ఆయన కిందకి పెడతాడు. మన రిపోర్ట్ టీడీపీకి ఇవ్వంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇస్తాం కదా. ఓకే, సో దీంట్లో నిజం లేదంటారు, అసలు క్వశ్చన్ లోనే నిజం లేదు. అండ్ కూటమి విషయానికి వచ్చేస్తే నిజంగానే అసలు కూటమిలో జనసేన అలాగే తెలుగుదేశం విడివిడిగా ఒకవేళ ఈసారి కూడా పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి జనసేన నిజంగానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చిండేదా? ఇలా 21 వచ్చిండేది రాదనేది చాలా అంశాల మీద ఆధారపడుతుంది. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోగానే ఈసారి మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం అనేది ఒకటి, అంటే ఖచ్చితంగా గట్టిగా పోటీ చేద్దాం. దాంట్లో ఆప్షన్ ఏ 175 నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం, పోతే పోనివ్వండి, ఓడిపోండి, మళ్ళీ మనం పోరాడదాం, గట్టిగా నిలబడతాం. నేను ఉంటాను, నాకు నమ్మకం ఉంది. ఈ రోజు 8 మనకి రేపొద్దున 80 సీట్ల వరకు తీసుకెళ్తుంది, 8% ఓటుని 80 సీట్లు వెళ్తాయి, 88కి వెళ్తుందని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేది ఒకటి. అప్పట్లోనే స్టార్టింగ్లో లేదు, ఈసారి మనం 50 నియోజకవర్గాలు పోటీ చేస్తాం, రేపు పొద్దున ఎవడు పోవాలని మనం డిసైడ్ చేద్దాం, ఒక 50 నియోజకవర్గాలు ఎంచుకున్నాం అనుకోండి, అదొక పద్ధతి. ఆ విధంగా కాకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకుండా పోకుండా కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ పోయి లాస్ట్లో కూటమి కడదాం అని చెప్పి కూటమిలో ఫెయిల్యూర్ అయింది అనుకోండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక అంశం మీద, ఒక నియోజకవర్గం మీద డిస్ప్యూట్ వచ్చి వద్దనుకొని పోతే అప్పుడు ఆప్షన్ ఏ మనం కొన్ని నియోజకవర్గాలు వెళ్దాం, 175 నియోజకవర్గాలు వెళ్దాం. కానీ ఆల్రెడీ ఫస్ట్ ప్యాటర్న్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు ఎలక్షన్స్ 3 నెలల వరకు మనం డౌన్ అవుతూ అంటే మన నమ్మకం లేదు, మనం గట్టిగా పోరాడలేం, మన తక్కువ మెజారిటీ అదేదో చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు కూటమి దగ్గరకు వచ్చి విడిపోయి సెపరేట్గా పోటీ చేస్తున్నారు, ఆబ్వియస్గా నష్టపోతారు. ఇద్దరు నష్టపోయిండే వాళ్ళు, ఒకరే కదా ఇద్దరు. ఓకే, సో లాస్ట్ టైం 2019 లో ఎలాంటిది ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇక్కడ కూడా అదే క్రియేట్ అయ్యి ఉండేదండి. చెప్పలేము, అది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్, అట్లా అంత డ్రాస్టిక్ గా ఉండకపోవచ్చు, కానీ ఎలా ఉంటుందండి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. బట్ వైఎస్ఆర్సీపీ ఫెచ్ అయ్యింది ఎంతో కొంత. అంటే ఇప్పుడు మీరు రిజల్ట్స్ వచ్చిన దాన్ని చూస్తున్నారండి, 133 వచ్చేసి, దీనికి 11 వచ్చేసి అనుకోండి, 137, 511 వచ్చింది అనుకోండి, దాన్ని చూస్తున్నారు మీరు. అది రావాలంటే కాంబినేషన్ వచ్చిన ఫ్యాక్టర్లో వచ్చిన రిజల్ట్స్ ఇవి. అప్పుడు ఈ దీంట్లో వాళ్ళకి 21 లేకపోయినా మనం ఫామ్ చేస్తాం కదా అనేది అది లాజిక్ కరెక్ట్ కాదనమాట. అందరు మీ దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యి ఉన్నారు కాబట్టి నిజాలు మాట్లాడుకోవాలి అంటే.
కానీ మీరు ఇది స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్‌లో మీరు ఒక టీమ్ ఫార్మ్ చేసుకోవాలి అన్నా, లేకపోతే ఆ టీమ్ మీ మాట వినాలి అన్నా, ఆ టీమ్ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నా, వాళ్ళని మీరు కరెక్ట్‌గా ఎగ్జామిన్ చేయాలన్నా, మీరు చెప్పిందే వాళ్ళు అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా, నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉండి ఉండొచ్చని నేను 100% అనుకుంటున్నాను. ఎందుకు ఉండదు? సో, అసలు ఇప్పుడు కూడా ఉంది. సరే ఒక్కసారి చెప్తారా దాని గురించి? అంటే ఇనిషియల్‌గా నేను టీమ్ బిల్డ్ చేసుకోకముందే ఫస్ట్ ఒక ఇండివిడ్యువల్‌గా ఒక ఎమ్మెల్యేనికో ఎవరినో కలిసి నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను. అది చూసుకుందాం ఎలా ఉంటదని. ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చింది. బాగుంది మనం చేద్దాం అది అన్నారు. అప్పుడు ఇంకా నేను రిజైన్ కూడా చేయలేదు. బట్ దే గేవ్ ఎ కాన్ఫిడెన్స్. ఓకే మీరు చేయగలుగుతారని నమ్మకం వాళ్ళు కలిగించారు. వాళ్ళు నా రిపోర్ట్ నచ్చడం వల్ల. తర్వాత రిజైన్ చేసి ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా చాలా మంది నరమానవుడు ఎవడు రిజైన్ చేసి సర్వేకి వెళ్ళమని సలహా ఇవ్వడు కదా! అదేంటో తెలీదు. ఎందుకో తెలీదు. ఆల్రెడీ మనకు హాయిగా కూర్చుంటే చేతికి మంచి అమౌంట్లు వస్తున్నాయి. ఖర్చులన్నీ బాగా ఒక ₹1,00,000 మిగులుతున్నాయి అక్కడ. సో ఇంత ప్రశాంతమైన జీవితం ఉన్నప్పుడు ఎందుకు వదులుకోమని ఎవరు సలహా ఇవ్వలేదు. ఎవరు నాకు సర్వేకి వెళ్తున్నానని చెప్పినప్పుడు నో వన్ ఒక్కరు కూడా సింగిల్ పర్సన్ కూడా నువ్వు చెయ్యి సర్వేస్ అని చెప్పిన సజెషన్ ఇచ్చిన లేరు. ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. ఆబ్వియస్లీ ఎవరు నా సలహా ఎందుకు ఇదే చేసుకో అంటున్నారు. లేదు నీకు అటు ప్యాషన్ కదా నువ్వు వెళ్ళు అని అట్లా ఎవరు చెప్పలేదు. ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. ఎందుకంటే సెక్యూర్ జాబ్ ని ఎవరు ఒప్పుకుంటారు? ఒక్క పర్సన్ కూడా చెప్పలేదు. నేను 100 మందిని అడిగాను అనుకోండి, 100 మందిలో ఒక్కరు కూడా చెప్పలేదు. బట్ నేను ఇనిషియల్‌గా అటు వెళ్దాము అనుకున్నప్పుడు వంశీ అని నాతో పాటు నేను ట్రావెల్ చేస్తాను మీతో పాటు. నాకు అది ఇంట్రెస్ట్ పాలిటిక్స్. నేను జాయిన్ అవుతాను మీతో పాటు. ఫస్ట్ అతను ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఎంప్లాయీ. ఆ తర్వాత నిదానంగా టీమ్ బిల్డ్ చేసుకున్నాం. 1 బై 1 యాడ్ అయ్యారు. డేటా టీమ్ యాడ్ అయింది. లేకపోతే సర్వేయర్స్ యాడ్ చేసుకున్నాం. రకరకాల అవుట్ సోర్సింగ్ ఇవ్వడం మొదలుపెట్టాం. చిన్నగా పేరు వచ్చింది. ఇంకా అలా డెవలప్ అయింది. సో మొత్తానికి ఇప్పుడు ఇది జరిగింది. ఇక ముందు కూడా కేకే గారి సర్వీస్ ఇలానే ఉండబోతున్నాయి అంటారా? ఎందుకు అడుగుతున్నాను అనంటే ఇప్పుడు మీరు 2019 ఎగ్జాక్ట్‌గా చెప్పారు. 2024 కూడా ఎగ్జాక్ట్‌గా చెప్పారు. మిమ్మల్ని నమ్మే చాలా వరకు బెట్టింగ్‌లు పెట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు చాలా వరకు నడిచాయి. అంటే మీ మీద ఒక నమ్మకం అనేది అందరికి బిల్డ్ అయిపోయింది. కేకే గారు చెప్తే డెఫినెట్‌లీ అది చాలా వరకు రైట్ అయిపోతుంది. ధీమా మీద ఉండొచ్చు అని. కానీ మళ్ళీ అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం కూడా చాలా కష్టం. సో ఇక మీదట ఒకవేళ కేకే గారి సర్వీస్ చేయాల్సి వస్తే ఇదే నమ్మకాన్ని బేస్ చేసుకొని ఇలా నిలబడి వెళ్ళిపోగలుగుతారా? ఇప్పుడు మన ప్రయత్నం లోపం లేకుండా నిజాయితీగా ధర్మ పద్ధతిలో మనం చేసుకునేదానికి ఎప్పుడు ప్రయత్నిస్తాం. అది రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు నాకు నమ్మకం లేదంటే 4 నియోజకవర్గాలు నమ్మకం లేదని అంటాం. మేబీ మేము సరిగ్గా చేయలేదు అనిపిస్తుంది. 4 నియోజకవర్గాలు దీన్ని పక్కన పెడదామండి. 175 పక్కన పెట్టి 170 గురించి మాట్లాడుకుందాం. మాకు రిపోర్ట్ అందలేదు అప్పుడు చెప్తాం. అప్పుడు నమ్మకం లేకపోతే చెప్పేటప్పుడు నమ్మకం నిజాయితీ అంటే నమ్మకం లేదని నమ్మకం ఉందని ఇష్టపడుతున్నామని ఇష్టం లేదని నిజాయితీగా చెప్పడం కదా. సో అప్పుడు నిజాయితీగా చెప్తాం. రిజల్ట్ అనేది నా చేతిలో కాదు. మొత్తం నేను చేసిన ప్యాటర్న్ మటుకు ఇది నిజాయితీగా చేసి చెప్పేటప్పుడు నిజాయితీగా చెప్తాను. అంతవరకు మన చేతిలో ఉంది. ఓకే. అండ్ మనందరికీ తెలుసు ప్రశాంత్ కిషోర్ గారు. సో ఆయన చెప్పారు ఏ పార్టీ వైపు నిల్చున్నా ఆయన ఆ స్ట్రాటజీస్‌ని ఏ పార్టీకి ఇచ్చినా సరే ఆ పార్టీ ఫామ్‌లోకి వస్తుంది అనే ఒక మంచి అభిప్రాయం కూడా అందరికీ ఉంది. అంటే నార్మల్‌గా ప్రూవ్ అయింది కూడా. ఇన్ ఫ్యూచర్ మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా, మీరు ఏ పార్టీకి మీ స్ట్రాటజీస్ ఇచ్చినా సరే ఆ పార్టీ ఫామ్‌లోకి వస్తుంది. అంటే మీరు ఏదైనా ఒక పార్టీకి మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా ఇన్ ఫ్యూచర్? ఎప్పుడు ఇవ్వం. ఏ పార్టీకి ఇప్పుడు కాదు ఎప్పుడు ఇవ్వం. ఇప్పుడే కాదు రేపు పొద్దున సంస్థ అలా డెవలప్ అయిపోయి నేను ఉన్నా పోయినా కేకే సర్వీస్ అనేది కేకే బ్రాండ్ అనేది ఏ పార్టీకి మద్దతుగా పలకదు. ఒక చిన్న తేడా ఏంటంటే మీరు అడిగిన పని చేసి పెడుతుంది. మీ సర్వే కావాలి చేసి పెడతాం. ఎమ్మెల్యేస్ ఉంచాలా తీయాలా చేసి పెడతాం. లేకపోతే కొత్త నాయకులు ఈ విలేజ్లో ఎవరున్నారు, గ్రామాల్లో ఎవరున్నారు, లేకపోతే మండలాల్లో ఎవరున్నారు చేసి పెడతాం. మేము వర్క్ చేసి పెట్టేస్తాం. కానీ ఒక అసోసియేట్ మీరు దానికి ఉపయోగపడం. ఓవరాల్గా మేము గెలిచేదానికి ఏం చేయాలంటే అది చేసి పెడతాం. ఈ ప్యాటర్న్ చేసుకుంటే గెలుస్తారు మీరు అంటే మొత్తానికి మీకు సహకరిస్తాం. కానీ ఫ్రీలాన్సింగ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం. సో ఉన్నట్టు మాత్రమే చెప్తారు. ఒకవేళ అలా చేసిన అడుగుతాం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా సర్వేస్ చూసుకుంటే ఒక పార్టీకి కొన్ని మద్దతు ఇస్తున్నాయి, ఇంకొక పార్టీకి కొన్ని మద్దతు ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ ని కూడా రిలీజ్ చేయాలి. అసోసియేట్ అవ్వం అట్లా అనమాట. అసోసియేట్ అవ్వం ఓవరాల్గా. సో అలాంటిది మీ వైపు నుంచి జరగదు. ఒక పార్టీ లోపల ఇప్పుడు ఒక దాంతో వెళ్ళిపోయి కంప్లీట్ గా వాళ్ళతో పాటు ట్రావెల్ చేసి వర్క్ చేసేది జరగదు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఆలోచనలో ఉన్నాం.